మంచిర్యాల జిల్లాలో నేషనల్ హైవే 163 రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందటం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నేషనల్ హైవే నాగపూర్ టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేలో కూడా భూములు కోల్పోతున్నటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం రాలేదంటే కూడా జిల్లా కలెక్టర్ కలిసి తమ గోడైతే విన్నవించారు. దీనికి సంబంధించి మన దగ్గర భూ బాధితులు అంటే భూములు కోల్పోయేటువంటి బాధితులు అయితే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది, కలెక్టర్కి ఏం చెప్పారు, కలెక్టర్ గారు వీళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పారు, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు వీళ్ళ అధికారుల విషయం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా ఏం ఎంత మీది భూమి పోయింది, అసలు ఏది పరిస్థితి? వేలాల గ్రామం మాది. వేలాల నుంచి చాలా ఎకరాల భూములు పోయినాయి. అయితే మాకు ఫస్ట్ టైం ఒకసారే వచ్చినాయి కాంపన్సేషన్. తర్వాత సెకండ్ టైం మేము కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అందులో రానోళ్ళం కూడా ఇంతవరకు తిరుగుతూనే ఉన్నాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, రెండో టైం వచ్చిన వాళ్ళు కొంతమందికి వచ్చింది. తర్వాత కొంతమందికి ఫస్ట్ టైం మాత్రమే వచ్చినాయి, రెండో టైం రాలేదు. తర్వాత ఇంతవరకు మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాం, అంతా అయింది. వీళ్ళేమో కలెక్టర్ గారు ఏమంటున్నారేమంటే మేము పంపించేసాం అని అంటున్నారు. ఈ ఆర్డీఓ గారి దగ్గరికి పోతేనేమో ఇంకా రాలేదంటున్నారు. మళ్ళీ ఎన్నోసార్లు తిరగంగా ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ వేశారు, చూడమని చెప్పేసి వాళ్ళు చూస్తానని చెప్పారు. వేలాల గ్రామం నుండి చాలా భూములు పోయినాయి. చాలా పేదవాళ్ళము మేము, దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము. ఇప్పుడు అయితే మాకు ఏం బయట భూములు కూడా బటాయి పట్టుకుందామన్నా దొరికాయి. అటువంటి పరిస్థితుల్లో మేము దీని మీద బాధపడినాం. కాబట్టి దయచేసి మాకు అమౌంట్ మీరు ఇవ్వగలరని మా యొక్క ప్రార్థన. దీనికి సంబంధించి మన దగ్గర మరికొంతమంది బాధితులు. బ్రదర్ చెప్పండి, ఏంది మీరేమి మీ పరిస్థితి, ఎట్లా మీరు కలెక్టర్ కలిసిండు, కలెక్టర్ని ఏం డిమాండ్ చేశారు, ఎందుకు జాప్యం జరుగుతుంది, డబ్బులు చెల్లించే విషయంలో కూడా ఏమని చెప్పారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారు కానీ మరి ఆర్డీఓ గారు కానీ వారు ఏమని చెప్పారంటే, గతంలో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే 4 లక్షల నుండి వెళ్ళి 6 లక్షల లోపు ఫస్ట్ నోటిఫికేషన్ రైతులకు డబ్బులు రావడం జరిగింది. మరి సెకండ్ నోటిఫికేషన్ రైతులకు 8 లక్షల నుండి 9 లక్షల లోపు డబ్బులు రావడం జరిగింది. మరి మాకు ఈ డబ్బులు సరిపోవని చెప్పి మాకు ఆర్బిట్రేషన్ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి అప్పీల్ పెట్టుకుంటే 20,80,000 రూపాయలు మరి ఒక ఎకరాన కట్టిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఆ కట్టిస్తా అన్నటువంటి అమౌంట్ మరి పోయిన సంవత్సరం ఒక 1 ఇయర్ అవుతుంది, 18 లక్షల నుండి వెళ్ళి 18,30,000 వరకు రావడం జరిగింది. మరి మిగతా డబ్బులు తక్కువ వచ్చిన డబ్బులు కావాలని చెప్పి కలెక్టర్ గారికి గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మాకు గతంలో వచ్చినటువంటి డబ్బులు మరి ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ అయిపోయినాయి. 21 లక్షకు మరి 3 లక్షల వరకు తక్కువ రావడం జరిగింది. మిగతా రిమూవ్ అమౌంట్ కూడా కావాలని చెప్పి ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మిగతా ఆర్బిట్రేషన్, సెకండ్ ఆర్బిట్రేషన్ పెట్టుకున్నటువంటి వివిధ 10 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల సమస్యలను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించిళ్ళు. మరి ఏదైతే ఇప్పుడు ఈ రోడ్డు పనులు స్టార్ట్ అవుతున్నాయి, మిగతా రైతులకు కావాల్సినటువంటి మరి నష్టపరిహారం ఏదైతుందో త్వరగా చెల్లించాలని చెప్పి మేము గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులుగా మేము ఇటు కలెక్టర్ గారిని మరి అందరినీ డిమాండ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియదు. మీరు చెప్పండి, మీరు ఎంత కోల్పోయిండు, అసలు మీకు ఎంత భూమి ఉంది, ఎంత పోయింది, ఎంతవరకు ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇంకెంత అమౌంట్ రావాలి? మాది వేలాల గ్రామం. నాకు 3 ఎకరాల 30 గుంటలు ఉంటుంది. దాంట్లో 2 ఎకరాల 2 గుంటల భూమి పోయింది. ఫస్ట్ ఆర్బిట్రేషన్ పెట్టుకున్నప్పుడు 9 లక్షల చొప్పున కట్టించాను 2 ఎకరానికి. ఇప్పటి వరకు ఇంకా సెకండ్ ఆర్బిట్రేషన్ పెట్టుకొని 1.5 ఇయర్ అవుతున్నది. అసలు నోటీసే రాలేదు. వేలాల గ్రామానికి ఏ నోటీసులు రాలేదు. ఎవరిని అడిగినా కానీ ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి పోయి అడిగితే ఎవరు కూడా స్పందించలేరు. ఇవాళ కలెక్టర్ గారు స్పందించారు, ఇవాళ నోటీస్ వస్తుందని చెప్పారు. ఏం కోరుకుంటున్నారు? మాకు ఈ నష్టపరిహారం రోడ్డు కింద పోయిన వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం అతి త్వరలో చెల్లించాలని మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా 22 గుంటల భూమి పోయింది. ఇంకా కొంతమంది డబ్బులు రాలేదు. డబ్బులు తొందరగా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అధికారం ఇస్తా అంటాడు, ఇస్తా మీకు అందరికి ఇస్తా అంటుండు. ఇంకా కొంతమంది రాలేదు, అందరికి రాచేటట్టు చూడాలి. మేము దాదాపు 1 సంవత్సరం అయితే తిరుగుతాం. కొంతమంది డబ్బులు రాలేదు, అంత వచ్చేటట్టు చూడాలని చెప్పి కలెక్టర్ పోయినాం. కలెక్టర్ ఇస్తా అంటుండు.
ఏదైతే నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేలో కూడా భూములు కోల్పోతున్నటువంటి బాధితులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో పరిహారం అందించడంలో కూడా అధికారులు విఫలం చెందుతా ఉన్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు చెప్తున్నారు. గత సంవత్సరం కాలం నుంచి కూడా ఏదైతే డబ్బుల కోసం తిరిగినా కూడా ఇవ్వడానికి కూడా కొద్దిగా ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూడా త్వరలోనే తమ సమస్య పరిష్కరించే దిశ కూడా ప్రయత్నం చేస్తున్న అయితే అధికారులు అయితే హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా బాధితులు అయితే తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాధితులు పూర్తి కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.